పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ జట్ల మధ్య బిగ్ మ్యాచ్ ఇది. కొద్ది క్షణాల క్రితం టాస్ అనేది జరిగింది. జైపూర్ టాస్ గెలిచారు. ఫస్ట్ రైడ్ తెలుగు టైటన్స్ నుంచి ఉంటుంది. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఖేల్ కబడ్డీ రెడీ మొత్తం కూడా ఇక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఫస్ట్ రైడ్ భరత్ నుంచి స్టార్ట్ చేశాడు. టాల్ రైడ్ బోత్ సైడ్స్ రైడ్ చేస్తాడు. 6 or 7 డిఫెండర్స్ ఉన్నప్పుడు బోనస్ లైన్ యాక్టివ్ గా ఉంటుంది. ఆ బ్లాక్ లైన్ ని బోనస్ లైన్ గా చెప్తాం. వైట్ లైన్ ఏదైతే ఉందో అది బాక్ లైన్, దాన్ని క్రాస్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఒక డిఫెండర్ లాబీలోకి వెళ్ళిపోయాడు. మొదటి పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ భరత్ కి. బోనస్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడా? ఖచ్చితంగా బోనస్ తో పాటు పాయింట్ వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడు. కోచెస్ చూడొచ్చు ఇక్కడ నరేందర్ రేడు అలాగే కిషన్ కుమార్ హుడ్డా కోసం తన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు డిఫెండర్ రైట్ కార్నర్ డిఫెండర్ క్లియర్ గా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ కనబడతా ఉంది. రోనక్ స్పీడ్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. భరత్ స్పీడ్ కి లాబీలోకి ఎంటర్ అయ్యాడు. టచ్చర్ స్ట్రగుల్ కాకముందు లాబీలోకి ఎంటర్ అవుతే కనుక సెల్ఫ్ అవుట్ గా ప్రకటిస్తారు. ఇక్కడ యాక్చువల్గా పాయింట్ ఇచ్చారు. తను 7 ఉన్నారు స్టిల్ మ్యాట్ పైన. యాక్చువల్గా అక్కడ శ్రీని ఇంతకుముందు రైట్ రోనక్ అవుట్ అన్నారు, మళ్ళీ తను మ్యాట్ పైనకి వచ్చాడు. అదేదో చిన్న కన్ఫ్యూజన్. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి నితిన్ ధన్కడ్ ఆల్రెడీ 300 ఉన్నవి. ఇది 2 రైడ్ అల్ట్రాచెక్ 2 రైడ్ కట్టే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది. అవకాశాన్ని కరెక్ట్ గా 2 రైడ్ లో భరత్ వైపు రాలేదు. డాష్ జరిగింది. పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. ఇది కూడా 2 రైడ్ అల్ట్రాచెక్ 2 రైడ్ ఇల్లు కట్టే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశం సాధించే పాయింట్ ఇది. ఛాన్స్! సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ తెలుగు టైటన్స్ నుంచి ఇన్ టైంలో రావడంతో టాకిల్ సక్సెస్. అలీ బెంచ్ పైనకి అంపైర్స్ ఒకసారి చెక్ చేసుకుంటారు డెఫినెట్ గా. బోనస్ పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి, టాకిల్ పాయింట్ తెలుగు టైటన్స్ కు. భరత్ 3 రైడ్ చేస్తే ఒకటి సక్సెస్ అయింది, ఒకటి అన్సక్సెస్, ఒకటి ఎంటీ రైడ్ అనేది జరిగింది. 5 మెంబర్స్ లో భరత్ చూస్తే కనుక హ్యాండ్ టచ్ తోటి 214. ఇక్కడ టోటల్ జరిగిందా? ఎస్ జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ పైన సాహిల్ పైన, అది కూడా పాయింట్ తెలుగు టైటన్స్. సాలిడ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. నితిన్ ధన్కడ్ ప్రస్తుతానికి తను వచ్చాడు. బెస్ట్ రైడర్గా ఉన్నాడు ప్రస్తుతానికి ఈ సీజన్లో ఇప్పటి వరకు అయితే. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి సూపర్ తెలుగు టైటన్స్. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. 2 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు ఇక్కడ. కొంచెం అటాక్ చేసే ఛాన్స్. అక్కడ నితిన్ రావల్ అటాక్ చేశాడు. ఎస్కేప్ అవుతాడు. స్ట్రగుల్ జరుగుతుంది. ఎండ్ లైన్ వైపు పుష్ చేస్తున్నారు భరత్ ని. ఇంకా స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. బెజిల్ బ్రో అయిపోయింది. దీంతో సూపర్ టాకిల్ పాయింట్స్. బిర్లా వైట్ స్టైలిస్టిక్స్ సూపర్ టాకిల్. ఇది జబర్దస్త్ పట్టాల్సిందే. కళ్యాణ్ కెప్టెన్ విజయ్ మళ్ళీ క్లియర్ గా చెప్పడం జరిగింది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సౌండ్ సైరన్ మోగింది. అల్ట్రాచెక్ 2 రైడ్ ఇది ఇల్లు కట్టే అవకాశం ఒకసారి వస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్ సాధించేటువంటి అవకాశం. అలీకి డాష్, స్ట్రాంగ్ డాష్, వాట్ ఎ స్కిల్. జస్ట్ లెస్ దాన్ 10-12 సెకండ్స్ లోపల డీప్ అటెంప్ట్ ఎప్పుడైతే జరిగిందో పవర్ఫుల్ డాష్ జరిగింది లెఫ్ట్ కార్నర్ నుంచి తెలుగు టైటన్స్. బిర్లా స్టైలిస్టిక్స్ సూపర్ టాకిల్ అయ్యేటువంటి అవకాశం. ఎస్కేప్ అయ్యాడు అక్కడ. రేడా చేతన్ సాహు పాయింట్ తెలుగు టైటన్స్. చేతన్ సాహు విజయ్ ట్రై చేశాడు, బట్ చేతన్ సాహు మాత్రం అజిత్ పవార్ తన యొక్క పవర్ ని మరి ఒకసారి నిరూపించుకోవడం జరిగింది. ఒక టాకిల్ పాయింట్ ఆల్అౌట్ ద్వారా 2 పాయింట్స్ టోటల్ 3 పాయింట్స్ తెలుగు టైటన్స్ కి. సాయిద్ సత్పాల్ రైడర్ గా ఇక్కడ నుంచి ఫుల్ స్ట్రెంత్ తో ఉన్నారు. వాక్ లైన్ బయట టాకిల్ చేయాలా వద్దా అనే ఒక డైవ్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ లో ఎర్రర్ జరిగింది. మల్టిపుల్ పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. 1-2 చిన్న ఎర్రర్స్ నార్మల్ గా జరుగుతూ ఉంటవి, బట్ అవి కొన్నిసార్లు రిజల్ట్ ని శాసిస్తూ ఉంటవి. డీప్ అటెంప్ట్ జరిగింది రైడర్ నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్. టాకిల్ అవ్వబడ్డాడు రేడా. పాయింట్ తెలుగు టైటన్స్. డిఫెన్స్
టైటన్స్ ఈ రోజు బాగా ఆడుతున్నారు తెలుగు టైటన్స్. కొంచెం తొందరపడ్డాడు కనపడతా ఉన్నాడు. అదే చేయగలగాలి. 5 మెంబర్స్ లో బోనస్ కి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే డీప్ గా వెళ్ళాడో ఎగ్జాక్ట్ గా రైట్ కార్నర్ నుంచి డిఫెండర్ రావడం అండ్ అక్కడ సరెండర్ దీపాంశు. మళ్ళీ అనవసరంగా నితిన్ ధన్కర్ చాలా చాలా డీప్ గా వెళ్ళాడు. హై క్యాచెస్ అయితే ఈజీగా దొరుకుతుంది. Yes! అదే జరిగింది. ఎందుకంటే తన వైడ్ స్టాన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా టై హోల్డ్ చేయొచ్చు. బ్రిలియంట్ డబుల్ టై హోల్డ్. మరి ఇక్కడ అల్ట్రాటెక్ డూ ఆర్ డై అవకాశం అండ్ అద్భుతంగా ఈసారి పాయింట్ అయితే లభించింది తెలుగు టైటన్స్. ఎక్సలెంట్ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ అది రైట్ కవర్ పైన చేతన్ సాహు నుంచి. అక్కడ రిస్క్ చేశారు కాబట్టి టాకిల్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఇవాళ తెలుగు టైటన్స్ కి కనిపిస్తున్నాయి. వండర్ఫుల్. ఈసారి అంకిత్ మిశ్రా అద్భుతమైన tackle ఇది. స్పీడ్ ఉంది శ్రీని, కానీ గురి తప్పుతుంది అది ప్రతిసారి. మరి భరత్ హుడా ఈసారి అవుట్ అవ్వడం చూస్తున్నాం. శ్రీని మనం చాలా సందర్భాల్లో ఏ రైడర్కి అయితే ఇండియా వైడ్ స్టాండ్స్ ఉంటుందో ఈజీగా టై హోల్డ్ చేయొచ్చు. సో నితిన్ ధన్కర్ కూడా అదే చేయమని చెప్పాం. బట్ ఇక్కడ డిఫెన్సర్ తొందరపాటు ట్యాకిల్ కోసం ప్రయత్నం. ఎందుకంటే ఒక రైడర్ ఆల్రెడీ అవుట్ అయ్యాడు, ఇమీడియట్లీ ఒక డిఫెండర్ బెంచ్ పైన వెళ్తున్నాడు. ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. గత ఫ్యూ సీజన్స్ నుంచి చూస్తే ఆ లీడ్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఆ విక్టరీ అనేది అపోజిషన్కి ఇస్తూ ఉంటుంది. బట్ ఈసారి అది జరగకూడదు అని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు, కానీ మెల్లగా మళ్ళీ అదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి విజయ్ మాలిక్ని ట్యాకిల్ చేశారు జైపూర్ డిఫెన్స్. రిఫ్లెక్సెస్ బ్రిలియంట్గా ఉంటుంది, స్పీడ్ ఉంది, తొందరపాటు పడి ట్యాకిల్ చేయకూడదు తనని. కాకపోతే ఇక్కడ శుభం షిండే నుంచి సూపర్ టాకిల్, ఒక జబర్దస్త్ పట్టు. దాంతో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్ లో 6 డిఫెండర్స్ మ్యాట్ మీద ఉన్నారు కాబట్టి బోనస్ కి అవకాశం ఉంటుంది. మరి టైం అయిపోతుంది. ఇంకోవైపు ప్రయత్నం అయితే చేస్తున్నాడు, కానీ టచ్ జరిగింది రైట్ కార్నర్ డిఫెండర్ మీద. ఇవాళ తెలుగుని ఆపేది ఎవరు అన్నట్టుగా ఉంది. మరి ఈ మ్యాచ్ లో సిటీ మార్ మూమెంట్స్ చూస్తున్నాం. అలిసవాది ఫస్ట్ మ్యాచ్ లో సూపర్ గా రాణించాడు, కానీ ఇక్కడ ఈ మ్యాచ్ లో కాస్త స్లో అయ్యాడు చెప్తూ ఉన్నాం. ఈ లోపు నితిన్ ధన్కర్ ఇక్కడ రేట్ చేయడం జరిగింది. మల్టిపుల్ పాయింట్స్ అయితే తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అది కూడా శుభం.